హాయ్ దిస్ ప్రేమ్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకుపోయే టాపిక్ చూసుకుంటే మన ఆధార్ యాప్లో కొత్త అప్డేట్ అనేది వచ్చింది. ఈ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మనకు బాగా యూస్ఫుల్ అయ్యే అప్డేటే. మామూలు మన ఆధార్కి ఏ విధంగా మొబైల్ నెంబర్ లింక్ చేస్తామో అలాగే జీమెయిల్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ యాడ్ చేసుకొని ఉంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మన డిసెంబర్ వరకు ఫ్రీ అనే ఆప్షన్ ఇచ్చున్నాడు. తర్వాత మేబీ 75-50 ఛార్జెస్ అనేది చేయొచ్చు. మన ఆధార్కి జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలో లేదా ఏ విధంగా ఎక్స్చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఫుల్ వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పుడు నేను రొటీన్ మీకు చెప్తాను అనేది. వీడియోలు నచ్చినైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చినైతే లైక్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చినైతే ఇంకొంతమంది షేర్ చేయండి. మీరు లైక్ చేయడం కానీ షేర్ చేయడం వల్ల నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళబోదామా. దీనికోసం ముందుగా మన ఆధార్ యాప్ను ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మొబైల్ నెంబర్ అప్డేట్ అని, అడ్రస్ అప్డేట్ అని పైన చూసుకుంటే రెండింటి అప్డేట్ చేయడానికి 75 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆప్షన్ మనకి ఫ్రీగానే ఉన్నది. అది కూడా ఎప్పటి వరకు అంటే ఈ ఇయర్ డిసెంబర్ వరకు అనేది ఫ్రీగా ఉంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మేబీ నెక్స్ట్ జనవరి కల్లా ఛార్జెస్ అనేది చేయవచ్చు. అది ఎంత అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఓవర్వ్యూ అంటే ఆధార్ లింక్డ్ ఈమెయిల్ అడ్రస్. ఒకవేళ ఆల్రెడీ మన జీమెయిల్ అడ్రస్కి ఆధార్ అనేది లింక్ అయ్యి ఉంటే కింద లింక్డ్ అని ఉంటుంది. ఒకవేళ చేంజ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేంజ్ చేసుకున్నా లేదా కొత్తగా లింక్ చేసుకుంటే మాత్రం 15 రోజులు అనేది టైం పడుతుంది. ఇది ఎలాగో జీరో కాస్ట్ కాబట్టి మనకి ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్స్ ఓవర్ విల్ టేక్ 5 minutes. అంటే ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అంతా 5 minutes లోపల కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే వెరిఫై న్యూ ఈమెయిల్ విత్ ఓటీపీ. మన ఆధార్ కార్డుకి కొత్త జీమెయిల్ ఏదైతే ఇస్తున్నామో ఆ జీమెయిల్కి ఓటీపీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే ఫేస్ అథెంటికేషన్ ఉంది కదా, ఈ ఫేస్ అథెంటికేషన్ చేసిన తర్వాత ఇది ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం మన జీమెయిల్కి ఆధార్ కార్డుకి లింక్ అవ్వడానికి మొత్తం 15 రోజుల టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా మన ఆధార్ కార్డుకి జీమెయిల్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకున్నాక ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.